అలనాటి పాతతరం తెలుగు కథానాయకులు వీళ్ళ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే వీరి జీవితం కాసి వడబోసినట్లుగా ఎన్నో విశేషాలని దాచుకుని ఉంటుంది. అలా తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి నటీమణులుగా తమదకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ఇంకా అందరి గుండెల్లో దాచుకున్న గొప్ప హీరోయిన్లలో ఒకరు కృష్ణకుమారి గారు. ఏదో సినిమా చూడటానికని తల్లితో కలిసి సినిమా థియేటర్కి వెళ్తే అక్కడికి వచ్చిన ఆ డైరెక్టర్ కూతురు మేం తీయబోయే సినిమాకి ఈ అమ్మాయి బాగా సరిపోతుంది అని అనుకోవడం, వెతుక్కుంటూ ఇంటికి రావడం, సినిమాల్లో నటిస్తారా, హీరోయిన్ అవకాశం ఇస్తాను అనడం, అలా ఊహించని రీతిలో చిత్రసీమ రంగానికి హీరోయిన్ దొరకడం జరిగింది. అలా తెలుగు చిత్రసీమ రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కృష్ణకుమారి గారి జీవితం ఊహించని మలుపు. రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. ఇక 1960-70లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన గొప్ప నటీమణి కృష్ణకుమారి గారు. మొట్టమొదటిసారిగా నటించిన సినిమా నవ్వితే నవరత్నాలు అన్న సినిమా. ఇక ఆ సినిమా అప్పట్లో మంచి హిట్ అయి కృష్ణకుమారి గారికి ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది. అప్పట్లోని వాళ్ళందరూ కృష్ణకుమారి గారి నటనకి, అందానికి అభిమానులు ఫిదా అయిపోయేవారట. ఇక కళ్లతోనే హావభావాలను పలికిస్తూ ఎంతో సహజసిద్ధంగా నటించిన కృష్ణకుమారికి తెలుగు చిత్రసీమ రంగంలో తిరుగులేనన్ని అవకాశాలు. ఇక ఈవిడ హీరోయిన్ గా నటించిన సినిమాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల స్టార్ హీరోయిన్ అప్పట్లో. మరి ఆ విధంగా కృష్ణకుమారి గారు నటించిన సినిమాలలో పిచ్చి పుల్లయ్య, బంగారు పాప, కులగోత్రాలు, ఇలవేల్పు, భార్యాభర్తలు, ఎదురీత, బందిపోటు, అంతస్తులు, ఇలా ఎన్నో సినిమాలు. నటించిన ప్రతి సినిమా ఈవిడ నటనకి బ్లాక్ బస్టర్ హిట్. వైవిధ్యభరితమైన పాత్రలో నటించి అలరించిన హీరోయిన్ కృష్ణకుమారి గారు. దాదాపు 2 దశాబ్దాల పాటు 200కి పైగా సినిమాలు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించి అలరించింది. మరి అలాంటి కృష్ణకుమారి గారు ఆమె కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పేరు అజయ్ మోహన్ కైతాన్. ఇక ఇతడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే పత్రికకి అధినేతగా పనిచేయడం జరిగింది. కృష్ణకుమారి గారికి మరి అజయ్ కి ఓ కూతురు ఉంది. ఆ అమ్మాయి పేరు దీపిక. ఈ అమ్మాయి మామూలు వ్యక్తి కాదండి. సాధారణంగా తల్లి తెలుగు చిత్రసీమ రంగాన్ని అలరించిన ఒకప్పటి గొప్ప నటీమణి అయితే తాను మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు. సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా రాణిస్తోంది. అంతేకాదు తల్లి పేరు మీద ఓ మ్యాగజైన్ కూడా స్టార్ట్ చేసి తల్లి గురించి, ఆమె ఇష్టాలకు సంబంధించి, ముఖ్యంగా ఫుడ్ కి సంబంధించి ఎన్నో బుక్స్ కూడా రాయడం జరిగింది. ఇక దీపిక పెళ్లి చేసుకున్న భర్త పేరు వివేక్ మయ్య. ఇతడు కూడా ప్రముఖ వ్యాపారవేత్త. భారతదేశంలోనే ఫుడ్ ఇండస్ట్రీలో ప్రఖ్యాతిగాంచిన ఎంటీఆర్ బ్రాండ్ అధినేత ఇతడు. ఆ విధంగా కృష్ణకుమారి గారి కూతురు, అల్లుడు ఇద్దరు భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నవారే. ఇక తన భర్త చనిపోయిన తర్వాత బెంగళూరులో ఫామ్ హౌస్ లో ఉంటూ తన కూతురు, అల్లుడు, మనవడితో తన మిగతా జీవితాన్ని వెళ్లదీశారు. మరి ఈ వీడియోలో మీరెప్పుడు చూడని కృష్ణకుమారి గారి కూతురు మరియు ఆమె ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ ని ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.